నమస్తే అండి, నా పేరు వెంకటమాది, తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తఫానగర్లో ఉంటాను. నా పేరు వచ్చేసి వెంకట. నా ఫోన్ నెంబర్ 8639684499. ప్రస్తుతానికైతే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి. ఈ రోజు అయితే మీ ముందుకైతే ఇది ఒక డైరెక్ట్ ఓనర్ కార్ అండి. ముందే చెప్తున్నాను, ఇది ఒక హైకోర్టు అడ్వకేట్ మేడం యూజ్ చేసిన కారు. లేడీ పేరు మీద ఉంది. మేడం గారు లాయర్ అండి, అడ్వకేట్. ఇది డీలర్ బండి కాదండి, డైరెక్ట్ గా మేడం బండి. ఇది వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి అయితే వీడియో అయితే చేస్తున్నాను. రైట్, ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి. మారుతి సుజుకి విటారా బ్రీజా వీడియో వేరియంట్ అండి. మోడల్ చూసుకున్నట్లయితే 2019 12వ నెల బండి. ఆల్మోస్ట్ 2020 అనుకోవచ్చు. 2019 12వ నెల బండి. ఓనర్షిప్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఓనరు. ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్టయితే బానెట్ నుంచి డిక్కీ దాకా, ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏ గ్లాసు ఏ పీసు రీప్లేస్ కాలేదు. మొత్తం ఒరిజినల్గా ఉందండి. బంపర్ మీద 1-2 చోట స్క్రాచెస్ తప్ప ఎక్కడ కూడా ఎటువంటి టచ్అప్లు కూడా జరగలేదు. మొత్తం ఒరిజినల్గా ఉంది. ఇంకా బండి రీడింగ్ చూసుకున్నట్లయితే 82,000 కిలోమీటర్ తిరిగిందండి. ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్. ఎవ్రీ సర్వీస్ కూడా మేడం వాళ్ళు కంపెనీలోనే చేయించారు, బయట ఎక్కడ అయితే చేయించలేదు. లాస్ట్ సర్వీస్ వచ్చేసి 78,000 కిలోమీటర్లు అప్పుడైతే చేయించారండి. ఈ సంవత్సరం 78,000 కిలోమీటర్లు అప్పుడైతే చేయించారు. ఇప్పుడైతే రీడింగ్ అయితే 82,000 అయితే ఉంది. కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి. ఇంకా 4 టైర్లు కూడా మేడం వాళ్ళు నాకు చెప్పినప్పుడు ఈ బండితో పాటు వచ్చిన టైర్లే ఉన్నాయండి. బండితో మొత్తం ఆల్మోస్ట్ అయిపోయిన టైర్లు ఒక 10-20% అయితే ఉన్నాయి. మేడం ఆ టైప్లో టైర్లు ఉంటే తీసుకోరండి అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి రీసెంట్గా అయితే టైర్లు కూడా అయితే వేయించారు. స్టెప్నీ టైర్ చూసుకున్నట్టయితే 2019లో వచ్చినటువంటిదే ఉంది. ఇప్పటి వరకు అయితే యూజ్ కూడా చేయలేదండి. బాగానే డిక్కీ డోర్ గ్లాస్ ఏది కూడా రీప్లేస్ కాలేదు. 2019 12వ నెల వీడిఐ వేరియంట్ అండి. డీజిల్ బండి, మాన్యువల్ గేర్స్. ఒక్కసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను. దాని తర్వాత దీని ప్రైస్ ఎంత అన్న చెప్తాను. చూడండి, చూసుకోవచ్చండి. 1-2 చోట్ల స్క్రాచెస్ ఉన్నాయి. అవి ఏంటన్నా నేను చూపిస్తాను. ఇక బంపర్ మీద ఇక్కడ ఒకటి చిన్నది కనబడి, ఇది రబ్బింగ్లో పోతుంది, ఏం ప్రాబ్లం లేదు. చూసుకోవచ్చు. మేడం వచ్చేసి పంజాబ్ అండ్ హర్యానాలో హైకోర్టు అడ్వకేట్ గారు పాస్ కూడా ఉంది. చూసుకోవచ్చు బండి పైన. బండి మోడల్ చూసుకోవచ్చు. 2019 12వ నెల బండి అండి. ఆల్మోస్ట్ 2020 అనుకోవచ్చు. హెడ్లైట్ కూడా చూసుకోవచ్చు. ఎటువంటి డల్ అయితే ఏం అవ్వలేదు, పర్ఫెక్ట్గా ఉంది. కీస్ చూసుకున్నట్టయితే 2 కీస్ అయితే ఉన్నాయండి. టైర్లు అయితే రీసెంట్గా వేయించారు. 2024 టైర్స్ అవి. నెక్స్ట్ ఇయర్ ఇదే మంత్ వరకు ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉందండి దీనిపైన. మొన్ననే రీసెంట్గా ఫుల్ ఇన్సూరెన్స్ అయితే చేయించారు. చూసుకోవచ్చు. బండి మొత్తం క్లియర్గా చూపిస్తున్నాను. సీట్స్ కూడా లెదర్ సీట్ కవర్లు అండి. మేడం వాళ్ళు అయితే ఫుల్లీ లెదర్ సీట్ కవర్లు అయితే చేయించుకున్నారు. దీంట్లో ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. చూసుకోవచ్చండి. 82,444 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఇది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి. ప్రతి ఒక్క సర్వీస్ కూడా షోరూంలోనే ఉంది. ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. ఈ ప్లేయర్ నేను అడిగాను, మేడం ఈ ప్లేయర్ ఎందుకు వేయించారు, బండితో పాటు వచ్చింది ఏమైందంటే అది కొంచెం ప్రాబ్లం వస్తే దాన్ని తీసి అది సర్వీస్ చేయడానికి కొద్దిగా ప్రాబ్లం అవుతుందని అంటే వాడి దగ్గర ఉన్నది ఎవరైతే ఉన్నారో మెకానిక్ వాడి దగ్గర ఉన్నది అయితే అది తీసేసుకొని ఇది ఇచ్చాడట. అదే చెప్పారు నాకు. వాళ్ళంతా మ్యూజిక్ అంతా వినే అంత ఇంట్రెస్టెడ్ అయితే వాళ్ళు కాదు, వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి కాబట్టి దీని మీద అంత ఇంట్రెస్ట్ అయితే పెట్టలేదు. చూసుకోవచ్చండి. బండి మొత్తం నీట్ అండ్ క్లీన్గా ఉంది. సీట్ కవర్ కూడా ఎక్సలెంట్ అయితే ఉన్నాయి. మొత్తం లెదర్ సీట్ కవర్లు అయితే చేయించుకున్నారు. వీడియో రేటు స్టెప్నీ టైర్ అయితే ఇప్పటివరకు అయితే యూజ్ కూడా చేయలేదండి. చూపిస్తాను, చూసుకోండి. కంపెనీ పంచింగ్స్ తోటి ఒరిజినల్, ఎక్కడ కూడా అట్లాంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. కంపెనీ పంచింగ్స్ తోటి ఒరిజినల్గా ఉంది. చూసుకోవచ్చు. స్టెప్నీ టైర్ అయితే ఇప్పటివరకు అయితే యూజ్ కూడా చేయలేదు. भैया एक बार बैनेट खोल दो ना। బాడీ లైనింగ్, డోర్ లైనింగ్ ఇంకా దీని గురించి చెప్పాల్సిన ఏం లేదండి. ప్రతి ఒక్కటి మీకంటే జాగ్రత్తగా నేను 1-2 సార్లు జాగ్రత్త చెక్ చేసుకుని
వీడియో అయితే చేస్తాను. ఇక్కడ ఒక చిన్న డెంట్ స్క్రాచ్ లెక్క ఉంది. ఇంక చూసుకోవచ్చండి, ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషన్. ఇంకా చూసుకోవచ్చండి ఫ్రంట్ పొజిషన్ చూసుకోవచ్చు. స్కెచ్ మార్కింగ్స్ కూడా ఒరిజినల్ ఎక్కడ ఉన్నాయి, ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదు. యాప్రాన్స్ సస్పెన్షన్ కానీ అంతా క్లియర్గా ఉంది. చూసుకోవచ్చు యాప్రాన్స్, ఏబిఎస్ చూసుకోవచ్చు, టైమింగ్ చైన్ కూడా చూసుకోవచ్చండి. ఇప్పటివరకు అయితే రీప్లేస్ అయితే చేయలేదు. కంపెనీ స్కెచ్ మార్కింగ్స్ కూడా ప్రతి ఒక్కటి మీకు క్లియర్గా కనిపిస్తూనే ఉన్నాయి. చూసుకోవచ్చు ఇంజన్ మీద ఒక చిన్న పానా కూడా పెట్టలేదు, అంతా ఒరిజినల్గా ఉంది బండి. షోరూమ్ ట్రాక్ కూడా నా దగ్గర అయితే అవైలబుల్గా ఉందండి. నేను మేడం వాళ్ళ షోరూమ్ ట్రాక్ కూడా తీయమని చెప్పాను, తీసి పెట్టుకున్నారు. కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోవచ్చు బండి. రైట్ సార్, బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించారండి. మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను. మారుతి సుజుకి విటారా బ్రీజా VDI వేరియంట్ 2019 12వ నెల బండి అండి. ఆల్మోస్ట్ 2020 అనుకోవచ్చు. ఓనర్షిప్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ బండి పంజానా హర్యానా అడ్వకేట్ మేడం కార్ అయితే ఇదండి. డైరెక్ట్గా ఓనర్ కారు, ఏ డీలర్ దగ్గర ఎక్కడ కూడా మీకు కనిపించదండి. బండి అయితే డైరెక్ట్ వీళ్ళ రిలేషన్ బండ్లో నేనైతే చాలా అమ్మాను. సో అందువల్ల వాళ్ళ రిఫరెన్స్ తీసుకొని మేడం అయితే నన్ను పిలిచి నాతో మాట్లాడి ఈ బండి అయితే నాకు ఇచ్చారు, అమ్మ పెట్టమని చెప్పేసి అని. రైట్, ఇంకా బండి రీడింగ్ చూసుకున్నట్లయితే 82,000 కిలోమీటర్ తిరిగింది. కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ 78,000 కిలోమీటర్ల పడైతే లాస్ట్ సర్వీస్ అయితే ఉంది. 80 to 90% అయితే టైర్లు అయితే ఉన్నాయి. స్టెబిలిటీ టైర్ అయితే ఇప్పుడు వరకు అయితే యూజ్ చేయలేదు. ఇంకా ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే 2025 డిసెంబర్ వరకు, అంటే ఇది 2019 12 నెలల బండి. 2000 మొన్ననే రీసెంట్గా అయితే ఇన్సూరెన్స్ అయితే చేశారు, అది కూడా ఫుల్ ఇన్సూరెన్స్ అండి. 2025 వరకు అయితే ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది. ఫస్ట్ ఓనర్ వెహికల్, డీజిల్ బండి, మాన్యువల్ గేర్స్, బాగానే డిక్కీ డోర్ గ్లాస్ ఏది కూడా రీప్లేస్ కాలేదు. సిల్వర్ కలర్ వెహికల్, 1-2 చోట్ల స్క్రాచెస్ ఉన్నాయి, అది కూడా కనిపించినట్టండి, ఇంకెక్కడ కూడా లేదు. మొత్తం ఒరిజినల్గా ఉంది బండి, డీజిల్ బండి, మాన్యువల్ గేర్స్. ఇంకా బండి కాస్ట్ వచ్చేసి 6,75,000 అయితే చెప్తున్నారండి. ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు, కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది. 6,75,000 ఫిక్స్డ్ రేట్ కాదు, బార్గెనింగ్ ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను, నాకు ఫోన్ చేయండి, ఫైనల్ ప్రైజ్ ఏంటని చెప్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే చాలామంది నాకు ఫోన్ చేసినప్పుడు కస్టమర్ బండి చూడండి అంటున్నారు. కస్టమర్ బండి అయినా సరే, డీలర్ బండి అయినా సరే, మరొకసారి అయితే చెప్తున్నానండి, మనకు కావాల్సింది బండి అండి. బండి మంచిగా ఉంటే చాలు. ఇదంటే కస్టమర్ బండి కాబట్టి ఓకే, అన్ని బండ్లు కూడా కస్టమర్ బండి కావాలంటే దొరకదు. మనకి బండి జెన్యున్గా ఉండి రేట్ రీజనబుల్గా ఉంటే ఎవరి దగ్గరైనా మనం కొనుక్కోవచ్చండి. ఢిల్లీలో అది ఓనర్ దగ్గరే కొనాలని లేదు. కొంతమంది డైరెక్ట్గా ఓనర్లో రూపాయి కూడా తగ్గారు, అన్న డీలర్ రేట్ కంటే ఎక్కువ చెప్తారు. మా బండికి ఇంత రేట్ వస్తుందండి అది ఇదని అంటారు. కొంతమంది డీలర్లే తక్కువ ఇస్తారు. అలాగని చెప్పేసి డీలర్ చెడ్డవాడు కాదు, ఓనర్ మంచివాడు కాదు, అలాంటిది ఏం లేదండి. మనకు కావాల్సింది బండి. ఇంత దూరం వచ్చి మనం బండి కొనుక్కుంటున్నామంటే ఆ బండి క్వాలిటీ ఉండాలే కానీ ఆ ఓనర్ దగ్గర ఉందా, డీలర్ దగ్గర ఉన్నది మనకు అవసరం లేదు. వెహికల్ అయితే మాత్రం దీని గురించి చెప్పాలంటే ఒక పెట్టాల్సింది కూడా లేదండి. ఎవరైనా తీసుకుంటే అందులో డీజిల్ వేసుకొని నడుపుకోవడం, ₹1 కూడా పెట్టుబడి పెట్టాల్సింది లేదు. టైర్లు కూడా రీసెంట్గా మార్పించారు. స్టెప్నీ టైర్ అయితే అన్యూజ్డ్ ఉంది. 6,75,000 ఫిక్స్డ్ రేట్ కాదు, బార్గెనింగ్ ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను, నాకు ఫోన్ చేయండి, ఫైనల్ ప్రైజ్ చేయండి చెప్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. బండి మొత్తం మీకు రౌండ్ చేసి చూపిస్తాను చూడండి. బండి స్టాండింగ్లోనే మీకు తెలిసిపోతుందండి ఎలా ఉంది ఏంటన్నది చూసుకోవచ్చు. సిల్వర్ కలర్ వెహికల్, ఓకే సార్. మళ్ళీసారి అయితే చెప్తున్నానండి, బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది. నేను కూడా ఢిల్లీలో ఉన్నాను. ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నమ్మిస్తాను, నాకు ఫోన్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ.